విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా దేవదయ వైదిక కమిటీ సూచనల మేరకు అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. కొన్ని సేవలు సమయాలు మార్పు చేశారు. తిరిగి రేపు ఉదయం అమ్మవారి ఆలయాన్ని తెరవనున్నట్లు చెప్పారు. ఆలయం ఓపెన్ చేసిన అనంతరం అర్చన నివేదిక దేవతామూర్తులకు స్వర్ణాభిషేకాలు నిర్వహించి హారతి ముగిశాక 8:30 భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. గ్రహణ సందర్భంగా రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:40 వరకు సుమారుగా 3 గంటల చిల్లర మనకి పూర్వభాద్ర నక్షత్ర ప్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది. ఈ చంద్రగ్రహణ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా 2 జాముల ముందు, అంటే గ్రహణ ప్రారంభానికి 2 జాముల ముందు, అంటే సుమారుగా 6 గంటల ముందుగానే దేవాలయాలు మూసివేయమని చెప్పని ఆగమ శాస్త్రంలో కూడాను చెప్పబడ్డది. ఎందుకంటే గ్రహణము అంటే కప్పివేయబడటం, కనుమరుగవటం అన్నమాట. అంటే చంద్రుడు సూర్యచంద్రాదుల వల్లే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది కాబట్టి అది అపవిత్రమైనటువంటి యొక్క సమయంగా గ్రహించుకొని ఈ గ్రహణ సమయంలో ఈ దేవాలయాన్ని మూసివేయటము పవిత్రం వై దర్భాహ అని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నది. అందుకని దర్భలు అవన్నీ కూడాను వేసి వండే పదార్థాల మీద, మరి మహానివేదనశాలలో కానీ, మరి అలాగే లడ్డూ ప్రసాదం పోట్లలో కానీ వీటన్నిటిలో కూడాను దర్భలు అవన్నీ కూడాను వేసేసి ఈ దేవాలయాన్ని ఈ రోజున 3:30 గంటలకి మూసివేయటం జరిగింది. రాహుగ్రస్తం సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు రాత్రి 9:52 మొదలుకొని మిడ్నైట్ 1:32 వరకు కూడా మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. కావున వైదికంగా ఇది ముందే నిర్ణయించబడి ఉంది కాబట్టి ఈరోజు 3:30 గంటలకు పూర్తిగా కవాట బంధనం చేసి రేపు ఉదయం 8:30 సంప్రోక్షణ కార్యక్రమం మరియు సంపూర్ణ శుద్ధి కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క అమ్మవారి దేవాలయం తలుపులు తెరవబడని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాహుగ్రస్తం